అనగనగా ఒక గ్రామము, ఆ గ్రామం పేరు రాఘవపురము. ఆ గ్రామంలో అక్షిత అలాగే అశోకుడు ఉండేవారు. ఆ కుటుంబం గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం రండి. అక్షిత, నేను డ్యూటీ పోయి ఇప్పుడే వచ్చాను. బాగా అలసటగా ఉన్నది. నేను స్నానం చేసి వస్తా. కొద్దిగా భోజనం ఏర్పాటు చేయరాదు, సరేనా? ఓ ఈయన వచ్చిండు, సరిగా డ్యూటీ చేసి వచ్చిండు. ఎవరి మీద అరుస్తుడు? నేనే ఇప్పుడే పని చేసి అలసటగా నేను ఇప్పుడే కూర్చున్నాను. నువ్వు వచ్చి కాసేపు టీవీ కూడా చూడలేవు. ఎప్పటికీ ఇదే గొడవ. నువ్వు పెద్ద ఉద్యోగం చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నావు ఎందుకు? అన్నం పెట్టుకొని తిను. అదేంది అక్షయ అలా మాట్లాడతావు? ఉద్యోగం అంటే ఆషామాష మాటల? అక్కడ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ కూడా ఏమి కూర్చోబెట్టి జీతం ఏమి ఇవ్వట్లే. అక్కడ కూడా నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేసే వస్తున్నా. నువ్వేమో చుట్టుపక్కల మాటలతో ఇలాంటి మాటలు మాట్లాడి నాకు కోపం తెప్పిస్తున్నావు. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడి నాకు కోపం తెప్పిస్తావు? నా కోపం తెప్పించినావు అంటే దెబ్బలు పడతాయి నీకు. ఓహో, ఈయన కాకుండా వచ్చిండు కొట్టడానికి. మంచిగున్నాడు ఈయన. ఉత్తగానే కొడతాడట. నేనేమైనా ఖాళీ కూర్చున్నా? పొద్దున్నుంచి గిన్నెలు తోమినా, ఇల్లు ఉడిచినా, బట్టలు ఉతికినా, మళ్ళీ ఇప్పుడు రాగానే భోజనం అడుగుతాడని భోజనం కూడా వండి పెట్టినా. ఇవన్నీ చేసినందుకు నన్ను కొడతావా నువ్వు? నేను అలసటగా వచ్చి ఇప్పుడే కూర్చున్నా. అన్నం వేసుకొని తినమంటే గంత కోపం మనిషి. ఉత్తనే కోపం వస్తుందా? మాకు కోపం రాదా? మాకు బీపేరు కదా? మేము మనుషులం కాదా? ఇట్లా పడితే అట్లా కొడతా అంటే మేమే ఊకోం. మాకు కూడా చేతులు ఉన్నాయి. మాటకు మాట మంచిగా నేర్చినావు. మీ అమ్మలాగానే నువ్వు కూడా బాగా నేర్చినావు మాటలు. నేను అన్నం పెట్టమంటే గిన్ని మాటలు మాట్లాడతావా? నేను అడిగింది ఏముంది, నువ్వు చెప్పేది ఏముంది? ఏ విధంగా మాట్లాడుతున్నావు? ఇంత ఓపిక లేదు. ఆడపిల్లకు భూమికున్నంత ఓపిక ఉండాలి. ఓ నీకున్నతి తీయంగానే మా అమ్మ పేరు తీస్తావు. కొద్దిగా అంతసేపు ఓపిక ఉండదు కానీ పెద్దగా మాట్లాడుతున్నావు. అయ్యో ఎప్పుడే వచ్చినా అని చెప్తే అన్నం వేసుకునేంత ఓపిక లేదు కానీ తిరిగి మాట్లాడుతున్నావు. ఏమన్నా అంటే మా అమ్మ పేరు తీస్తావు, మా అయ్య పేరు తీస్తావు. మీ అమ్మాయి పేరు మీ అయ్య పేరు తీస్తే ఊరికొస్తుంది కోపం. ఏమనంటే మొక్కు మీద ఉంటుంది కోపం. ఇంత ఓపిక ఉండదు కానీ ఏమన్నావు ఇప్పుడు? మళ్ళీ మా అమ్మ పేరు మా అయ్య పేరు తీస్తావా? మాటకు నేర్చినావు. నీ సంగతి అయితే చూడు. ఈ విధంగా గొడవ ద్వారా అశోక్ అక్షితను 4 దెబ్బలు వేస్తాడు.